వెల్కమ్ టు ముగ్ధా వీడియోస్. ఈరోజు మన వీడియోలో నెట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. దీనికోసం నెట్ క్లాత్, లోపలికి సాటిన్ క్లాత్, దీని కిందకి లైనింగ్ క్లాత్, ఈ 3 క్లాత్లు మనం తీసుకోవాలి. ముందుగా లైనింగ్ క్లాత్ని మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఎడ్జ్కి ఒక లైన్ తీసుకుని బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచులండి. 13 ఇంచులు ఇలా ఒక లైన్ తీసుకుందాం. షోల్డర్ 14 ఇంచులు. 14 ఇంచులో సగం 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7 ఇంచులు వచ్చిందో చూసుకోవాలి. చూసారా, ఇది స్ట్రైట్ లైన్ కాదు, పక్కకి వెళ్ళిపోద్ది. మనం మార్క్ చేసేటప్పుడు ఇక్కడ తీసుకున్నాక మరి ఇక్కడ కూడా మనం టేప్తో మెజర్ చేసుకుంటేనే, లేదంటే కొంచెం అటైనా ఎటైనా అవుతుంది. ఇక్కడ 7 ఇంచులు, అదేవిధంగా ఇక్కడ 7 ఇంచులు. ఈ ఆర్మ్ డౌన్ కోసం కూడా 7 ఇంచులు. బాడీ లెంత్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులు 4 భాగం 8 ఇంచులు. ఈ 8 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నడుము లూజు 29 ఇంచులు, అంటే 29 ఇంచులు 4 భాగం 7.5 ఇంచులు. 7.5 ఇంచులు 1 ఇంచు డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం. ఇదే విధంగా ఈ 2 ఇంచులు ఖర్చు కోసం. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుని ఇలా తీసుకోవాలండి. దీనివల్ల మరి ఎదరబాడి కొంచెం లూజ్ రాకుండా ఉంటుంది. ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని మార్కింగ్ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నెక్కి 3 ఇంచులు, అదేవిధంగా షోల్డర్ కూడా 3 ఇంచులు. ఒక 1/2 ఇంచు ఇక్కడ డౌన్కి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజ్ కుట్టుకున్నా అంటే షోల్డర్ లెంత్ మీద మనం కటింగ్ చేసుకున్నా ఉంటే కనుక తప్పనిసరిగా ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. అప్పుడే మనకి భుజాలు పర్ఫెక్ట్గా వస్తుంది, చూడటానికి ఫినిషింగ్ బాగుంటుంది. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఒక టక్స్ పెట్టుకుని డౌన్ నిలుకున్నాం కదా, ఇది కూడా సింపుల్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి.
ఆన్ లూజ్ వచ్చేసి 15 ఇంచులండి. ఈ 15 ఇంచులకి ఇక్కడికి మార్కింగ్ కరెక్ట్గా నాకు సరిపోయింది. 15లో సగం 7.5. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఇది ఎలా ఉందో అదేవిధంగా మార్కింగ్ చేసుకుని ఎంఐ లెంత్ బ్లౌజ్ లెంత్ని బట్టి మనం చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా నేను ఫ్రంట్ పార్ట్ కూడా 3 ఇంచులే తీసుకుంటున్నాను. ఎందుకంటే బ్లౌజ్ లెంత్ 13 ఇంచులే కాబట్టి మళ్ళీ కొంచెం ఎక్కువైనా కానీ మెడ కొంచెం దిగిపోతుంది. దానివల్ల నేను ఇంకా పెంచట్లేదు. మామూలుగా 15 ఇంచెస్ లెంత్ ఉన్న బ్లౌజ్ అయితే 3.5 4 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ లోతు కోసం 3/4 ఇంచుని నేను పెట్టుకున్నాను. ఇలా ఇలా కలిపేసుకుంటే సరే. దీనికోసం నేనైతే అక్కడి నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఒక సింగిల్ టక్ మాత్రమే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నెట్ మనకి ఇక్కడ క్లాత్ కూడా కట్ అవుతుంది. హాఫ్ నెట్ బ్లౌజ్ కాబట్టి ఇంక నేను సింగిల్ టక్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది. 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని 1 ఇంచు టు 1 ఇంచు టు పెట్టుకోవాలి. లెంత్ని బట్టి మార్కింగ్స్ కొంచెం మారుతాయండి. హైట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటాయి కదా. ఇలా దీనికోసం ఇక్కడ 1 ఇంచు కొంచెం ఎక్స్ట్రా చేసుకుని పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్ వేస్తాం కాబట్టి మరీ తక్కువ ఖర్చు లేకుండా డాట్ వేసాక స్ట్రైట్గా కోర్స్ లేకుండా ఉంటుంది. డాట్ వేసినప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 మార్కింగ్లు ఇలా కలిపేసుకుంటాను. ఇది ఎలా ఉంది కదా, కానీ ఇలా అయినా పెట్టుకోవచ్చు. షేప్ ఇలా కంటే ఇలా రివర్స్లో ఇలా కొంచెం ఇలా కిందకి వెళ్ళినట్టు కొంచెం కోసుగా ఇలా పెట్టుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటాం. ఇది లైనింగ్ కాబట్టి ఇటు అటు తిప్పుతున్నానండి. అదే సిల్క్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కాటన్ అయితే పర్వాలేదండి. ఇలాంటి క్లాత్లు అయితే కనుక మొత్తం సాగిపోతాయి. అటు ఇటు తిప్పకుండానే బిగినెస్ కట్ చేసుకోవాలి, లేదంటే ఫినిషింగ్ మొత్తం పోతుంది.
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా వేసుకుని బ్యాక్ కూడా ఇక్కడ వరకు నెట్ క్లాత్ ఉంటుంది, ఇక్కడ నుంచి లైనింగ్ ఉంటుంది. కరెక్ట్గా వేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని బట్టి మెయిన్ పీస్ వేసుకుని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది మామూలుగా పెట్టేసుకుని మొత్తం కట్ చేసేసుకోవాలి. శాటిన్ మాత్రం దీనికి సరిపడా తీసుకోవాలి, నెట్ మాత్రం మొత్తం అంతా తీసుకోవాలి. ఇదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను, ఇది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ వస్తుందండి మనకి. పక్కన పెట్టుకుని సాటిన్ క్లాత్ తీసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంటే 4 మడతలు. ఇదే విధంగా దీన్ని కూడా 4 మడతలు పెట్టుకుని కట్ చేసుకోవాలి. సమానంగా సర్దుకోవాలండి. దిగుళ్ళు అయితే మన క్లాత్ ఎక్కువ తక్కువ లేకపోతే బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ వేయొద్దన్నారు.
నెట్ క్లాత్కి హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోకపోతేనే బాగుంటుంది. తొమ్మిదిన్నర ఇంచులు ఆమ్ డౌన్ కోసం, 6.5 ఇంచులు. చిన్న అతికి పడుతుంది ఎందుకంటే ఈ ఎడల్పు ఎంచు వల్ల అక్కడ తీయవలసి వచ్చింది. హ్యాండ్ లూజ్ తక్కువగా ఉంది. ఇక్కడ చిన్న పీసలా అడ్జస్ట్ చేస్తుంది సరే. స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఒక కుట్టు వేసుకుని టర్న్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే ఈ పీసులు పైకి లేకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా ఒక కుట్టు వేసుకుని టర్న్ చేసేయాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకుని టర్న్ చేసేసుకుంటే ఎక్స్ట్రా మొత్తం కట్ చేస్తాం. బిజినెస్ కొంచెం 3 జాయింట్ చేసుకుని తిరగా మరగాలి. తిరగా ఏ నుంచి ఎటు తిప్పాలి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం ఆలోచించి కట్ చేసుకుంటే కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు దీనిపైన నెట్ క్లాత్ జాయిన్ చేసేస్తున్నాను. దీన్ని ఇలా 2 మడతలుగా ఫోల్డ్ చేసుకుని ఇది ఫ్రంట్ పీస్. ఈ పీసులు పక్కన పెట్టుకుంటాం కదా, ఈ పీసులకి తేడా చెప్పనా, ఇది ఫ్రంట్ బ్యాక్ తేడా తెలియాలంటే ఇక్కడ మనం లోతు తీసాం కాబట్టి ఇది కొంచెం ముక్క తక్కువగా ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది మామూలుగానే ఉంటుంది. ఇది బ్యాక్. ఇది ఫ్రంట్ పీస్ కాబట్టి ఇలా పెట్టుకుని ఎక్స్ట్రాలు కట్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఇది సింపుల్ వే. కొత్తవారు కూడా బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. నెట్లో ఫొటోస్ చూసి వీడియోస్ చూస్తే మా అమ్మో ఇది ఎంతో కష్టం అని అనుకుంటాం, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి,
చాలా ఈజీగా. ఒకసారి ఇంత ట్రై చేయండి, మీకు ఎంత ఈజీగా వస్తుందంటే నిజంగా మీరు స్టిచ్చింగ్ చేసుకున్నాక మీకే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలా చూసారు కదా. ఇదండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది. దీనికి మెడకి కుట్టు వేసేసాము. చిన్న ఈ సాటిన్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. సాటిన్ క్లాత్ చిన్న పీస్ క్రాస్ పీస్ తీసుకుని మెడ పట్టి అతికేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ. చూడండి అతికి చూపిస్తాను. ఇలా రెండు మడతలు పట్టుకుని ఇలా ఫ్రీగా వదిలేయండి. కొంచెం సాగదీసిన నెట్ క్లాత్ లైనింగ్ ఇది మనం వేసి మెడపట్టి రెండు సాగిపోతాయి. దానివల్ల ఫినిషింగ్ అంతా పోతుంది, అసలు అందమే ఉండదు. కొంచెం తక్కువైంది, నేను సరిపోద్ది అనుకుని కొంచెం కట్ చేశాను. కొంచెం పీసు దీనికి కలిపిస్తున్నాను. చూసుకోవాలండి, ఇది కొంచెం చూడండి. మళ్ళీ సారి పీస్ కొంత కరెక్ట్గా సరిపోయి పీస్ కట్ చేసుకుంటాను. ఒకసారి ఎవరికైనా వస్తుంది కదా. ఇలా అడ్జస్ట్ కొంచెం కట్ చేసుకోండి, టర్న్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా. ఇంతే ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకుంటే నెక్ రెడీ. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. పూర్తి సాగిపోతుంది కనుక అస్సలు లాక్కూడదు. క్లాత్ అయితే అస్సలు లాక్కూడదండి. ఫ్రీగా వదిలేస్తే ఏ క్లాత్ అయినా సరే, ఏ స్టిచ్చింగ్ ఏ బ్లౌజ్ కుట్టినప్పుడైనా సరే మన క్లాత్ మెయిన్ మిషన్ మీద క్లాత్ పట్టుకోవడాన్ని బట్టే ఉంటుందండి దాని ఫినిషింగ్. కొత్తలో చాలా వరకు ఇదే మిస్టేక్ చేస్తాం మనం. ఎక్కువ పట్టుకుని అదేదో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, గట్టిగా పట్టుకుని లాగేయడం వల్ల మొత్తం క్లాత్ సాగిపోతుంది. చూసారు కదా. ఇంతే సింపుల్. మనం డాట్స్ వేసేసుకుందాం. ఇక్కడ పెట్టుకున్నాం కదా మార్కింగ్స్. సైడ్ రాలేదండి, టక్స్ పెట్టుకుని ఇలా ఇప్పుడు బ్యాక్ పట్టికి తాళ్ళు పట్టి ఎక్సెల్ పట్టి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు జాయిన్ చేసుకోవడం, ఫ్రంట్ బ్యాక్ జాయిన్ షోల్డర్ జాయిన్ చేసేసుకుందాం. డబుల్ కుట్టు వేసుకుంటే కుట్టు విడిపోకుండా ఉంటుంది. ఇటు సైడ్ నుంచి కుట్టు వేసుకోవడం వల్ల జరగకుండా ఉంటుంది. అదే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఆ కుట్టు రఫ్ లాగేటట్టుకి ఆ కుట్టు జరిగిపోతుంది. వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా కూడా ఒక డాట్స్ వేసేసుకుందాం. డాట్స్ వేయలేదు నేను బ్యాక్ పార్ట్లో.
నడుము బెల్ట్ పెట్టుకుంటే ఇంకా చదువుకుంటే లైట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. కొంచెం లోతుగా తీసుకుని కేవలం ఒక 1 అవర్లో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తి చేసేసానండి. ఇలా షో
బటన్స్ ఇలా పెట్టాను. నేను ఇంకా స్టిచ్ చేస్తాను.